ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలాపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ తీవ్రంగా మండిపడ్డారు. హిందూ వ్యతిరేకి అంటూ విమర్శలు చేశారు. హిందూ దేవాలయాలు ప్రభుత్వ సొమ్మును తీసుకోవడం లేదన్న సాధినేని ప్రభుత్వమే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఆలయాల నుండి పన్ను వసూలు చేస్తోందని పేర్కొన్నారు. తమ ఆలయాల గురించి మాట్లాడడానికి ఏం హక్కుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ షర్మిలకు సమాజంపై ప్రేమ ఉంటే ఆస్తులను సమాజానికి దారపోయాలని సూచించారు. అలాగే ప్రార్థనలు నిర్వహించే చర్చిల ఆస్తులను కూడా సమాజానికి దానం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ క్రమంలోనే ప్రజల పన్నులతో నడిచే ప్రభుత్వానికి హిందువుల ముడుపులతో సేవ చేసే ధార్మిక సంస్థలకు తేడా తెలుసుకుని షర్మిల మాట్లాడాలని హితవు పలికారు. శ్రీమాత్రే నమః. వందే మాతరం. 24 గంటలు 365 రోజులు ఈ భారతదేశానికి ఏ విధంగా ద్రోహం చేద్దామా, భారతీయులని ఎదగనీయకుండా ఎలా చేద్దామా, భారతదేశ వ్యాప్తంగా కులాల మధ్య, ప్రాంతాల మధ్య, రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టి తాము ఎలా రాజకీయం పండించుకుందామా అనే ఆలోచన చేస్తూ ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సనాతన ధర్మానికి ఏ విధంగా వ్యతిరేకంగా మనం వెళ్దామా, మత ప్రాతిపదికన దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే కాకుండా ఆ తర్వాత మైనారిటీ అపీజ్మెంట్ పేరుతోటి ప్రార్థనా స్థలాల చట్టం కానీ, వక్ఫ్ చట్టం కానీ ఇటువంటివన్నీ తీసుకొచ్చి భారతదేశ మెజారిటీ ప్రజల హిందువుల యొక్క మనోభావాల్ని, వారి హక్కులని కలరాస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ షర్మిల తిరుమల తిరుపతి దేవస్థానం 5,000 గుడులని, అంటే వెంకటేశ్వర స్వామి గుడులని దళిత కాలనీల్లో కట్టబోతోందని తెలిసిన తర్వాత ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తే ఆవిడ బుద్ధిహీనత తెలుస్తుంది మనకి. మరి ఆవిడ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఏ విధంగా అయ్యారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏ రోజు డబ్బు తీసుకోలేదు. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇస్తోంది. టీటీడీ ఒక ధార్మిక సంస్థ. కోట్లాది మంది హిందువులు తమ మొక్కుబడుల రూపంలో భగవంతుడి కోసము, అలాగే ధార్మిక సేవ కోసం అని చెప్పని ముడుపుల రూపంలో ఇస్తున్న దాంతో వాళ్ళు ధార్మిక ప్రచారం కోసం ఇస్తున్నారు. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం 5,000 గుళ్ళని కట్టడం అనేది చాలా సంతోషించాల్సినటువంటి విషయము. కానీ ఆవిడ అతి తెలివితోటి అంత ఎక్కువగా డబ్బులు ఉంటే గనక వారి స్థలాల్లో మౌలిక వసతుల సదుపాయాలు మెరుగుపరచడానికి ఉపయోగించండి, లేదా రాష్ట్ర ప్రభుత్వము ఇతర వాటిలపైన దృష్టి పెట్టాలని చెప్పని మాట్లాడుతుంది. అసలు మేము హిందువులకు గుడి కట్టుకుంటున్నాము అని అంటేనే మీకు ఆసుపత్రులు గాని, లేదంటే పాఠశాలలు గాని, విద్యాలయాలు గాని ఇవన్నీ గుర్తొస్తాయి ఎందుకు? ఇదే చర్చిల్లో దశమ భాగం తీసుకుంటున్నటువంటి చర్చిల్లో మీరు ఏ రోజున వాళ్ళని ప్రశ్నించారా? మీరు తీసుకున్న దశమ భాగంతో ఎన్ని ఆసుపత్రులు కట్టారు, లేదంటే ఎన్ని స్కూల్స్ కట్టారు అని చెప్పని. అసలు అవన్నీ కూడా చర్చిలు, మీరు నేను దేవుని బిడ్డను అని చెప్పని చెప్పుకుంటున్నటువంటి ఆ చర్చిలు ఏవైతే ఉన్నాయో, మీరు తిరిగేటటువంటి కలిసినటువంటి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దాదాపుగా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటున్నటువంటి వాళ్ళు. ప్రభుత్వం ప్రజలు కట్టేటటువంటి సొమ్ముతోటి వారికి ఇస్తోంది జీతాల రూపంలో, అలాగే ఇమాంలు కానీ దేవాలయాలకు సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పని ఇంకా ప్రభుత్వమే ఎండోమెంట్ శాఖ ద్వారా డబ్బు తీసుకుంటుంది దేవాలయాల నుంచి, ఇంత ఫిక్స్డ్ పర్సంటేజ్ అని చెప్పని. మేము 5,000 గుళ్ళు కాకపోతే 50,000 గుళ్ళు కట్టుకుంటాము. నీవెవరమ్మా అడగడానికి? నీ ఇంట్లోంచి ఏమైనా తీసుకుని వచ్చి పెట్టామా, లేకపోతే గనక మీ కుటుంబంలోంచి ఏమైనా తీసుకొచ్చి పెట్టారా? మీకంతా నిజంగానే సమాజం పట్ల ఇంకా ఎక్కువగా భావన ఉంటే గనక, సమాజాన్ని ఉద్ధరించాలని చెప్పని ఉంటే గనక మీరు మీ ఆస్తులను దారదత్తని రాయండి, పూర్తిగా రాసేయండి. మరి సమాజానికి ఎవరొద్దంటున్నారు? ఇది మా హిందువుల సొమ్ము, మేము మా ధార్మిక ప్రచారానికి మేము ఉపయోగించుకుంటాం. ఎట్ ద సేమ్ టైం తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం ధార్మిక ప్రచారమే కాకుండా మనందరికీ తెలిసిందే, స్విమ్స్ కానీ, రుయా కానీ ఆసుపత్రులు నడుపుతోంది, అలాగే ఎన్నో విద్యాలయాలకి ఫండింగ్ ఇస్తోంది, మరెన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తోంది. మీతో మేము నీతులు తెప్పించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మాకు నీతులు చెప్పక్కర్లే. మతతత్వ పార్టీ మీది, భారతీయ జనతా పార్టీ కాదు. ఇక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS చీఫ్ మినిస్టర్ లాగా చంద్రబాబు నాయుడు గారు అయిపోయారు అని చెప్పండి. మీ పార్టీ పుట్టినప్పటి నుంచి RSS ఏదో చేయాలని చెప్పని ఇప్పటి వరకు తాపత్రయపడుతూనే ఉన్నారు. మీకంటే పెద్ద గనులే ఈ రోజు వరకు ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే 100 సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమాజ హితం కోరుతోంది. ఈ సమాజం మొత్తంలో సమరసత రావాలని కోరుకుంటోంది. ఈ దేశ ప్రజలందరూ కూడా వారి వ్యక్తి నుంచి కుటుంబం నుంచి సమాజం నుంచి ఈ రాష్ట్రము, దేశము కూడా అభివృద్ధి చెందాలని చెప్పని కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా కోరుకుంటుంది. విశ్వ కళ్యాణం కోరుకుంటుంది RSS.
అలాంటి ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడేంత స్థాయి మీకు లేదు. ఒకటి స్పష్టంగా చెప్తున్నాం, మీకు అంత సమాజం పైన మాట్లాడే బాధ్యత ఉంది అనుకుంటే మీ ఆస్తులను రాసిచ్చేయండి. అంతేగాని మా హిందువులు, మా హిందూ సంస్థలు మేము దేవాలయాలను కట్టుకుంటాము, లేదంటే గనక ఇంకేదైనా ధార్మిక ప్రచారం చేసుకుంటాము, మీరు మాట్లాడడానికి మీకు ఏమాత్రం అర్హతే లేదు. ఇంకొకసారి హిందూ దేవాలయాల గురించి కానీ, హిందూ దేవాలయాల నిధుల గురించి కానీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తే హిందూ సమాజం మటుకు చూస్తూ ఊరుకోదని చెప్పని కూడా మీకు హెచ్చరిస్తూ ఉన్నాము.